రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా జనాభా ఎవరెంతనో వారికంత వాటా ఉండాలని, అది సంక్షేమాల పరంగా ఉండొచ్చు, రాజకీయ పరంగా ఉండొచ్చు. అటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు బీసీ ప్రజలను చైతన్యపరుస్తూ, బడుగు బలహీన వర్గాల ప్రజలను చైతన్యపరుస్తూ మల్లన్న 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలదే రాజ్యాధికారం అంటూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ వాదాన్ని భుజస్కంధాలపై వేసుకొని అటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ప్రజల్ని చైతన్యపరుస్తూ సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రంలో కూడా నేడు ఈ సభ అంటే బీసీ రాజకీయ చైతన్య సదస్సు నిర్వహించబోతున్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాబోతున్నారు. ఇక్కడ స్థానికులు కూడా బీసీ సమాజ నాయకులు, బీసీ నాయకులు, ఇక్కడ తీన్మార్ మల్లన్న టీం సభ్యులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి కావస్తున్నాయి. మరి 10:30 నుంచి 11 గంటల మధ్యలో సభ ఉంటుందని చెప్తున్నారు. మరి మల్లన్న ఎన్ని గంటలకు వస్తారు, ఇక్కడ నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, స్వాగతాలు అనేది తీన్మార్ మల్లన్న టీం సభ్యులు కూడా తెలియజేశారు. భారీ స్థాయిలో స్వాగతం ఉంటుంది. ప్రత్యేకంగా చాలామంది ప్రత్యేకంగా మల్లన్న టీషర్ట్లు వేసుకొని ఈ స్వాగతం పలకబోతున్నాము. మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేస్తూ సభకు క్రౌన్ గార్డెన్ ఫంక్షన్ హాల్కు తీసుకురాబోతున్నామంటూ తీన్మార్ మల్లన్న టీం సభ్యులు అదేవిధంగా బీసీ సమాజ్ నాయకులు కూడా తెలియజేశారు. ఇప్పటికే స్వచ్ఛందంగా ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గం నుండి సుమారుగా స్వచ్ఛందంగా రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ నాయకులు, బడుగు బలైన వర్గాల ప్రజలు కూడా రాబోతున్నారని వాళ్ళు బీసీ నాయకులు చెబుతున్నారు. మరో విధంగా ఇక తీన్మార్ మల్లన్న టీం సభ్యులు కూడా అక్కడ రవి ముద్రాజు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినట్టు చెప్తున్నారు. మరి ఇది ఇప్పుడున్నది పరిస్థితులు. ఒకసారి సభ ఏర్పాట్లను కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. మరి వారు కూడా ఏ విధంగా ఏర్పాట్లు చేశారు, మరి వారి దగ్గర అడిగి తెలుసుకుందాం. ఇదే మన క్రౌన్ గార్డెను. ఒకసారి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే క్రౌన్ గార్డెను. ఈరోజు 11 గంటల సమయానికి ఈ సభ స్టార్ట్ కాబోతుంది. మల్లన్న గారికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పబోతున్నారు. ఇక్కడ బీసీ నాయకులు, బీసీ సమాజ్ సభ్యులు, బీసీ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా తీన్మార్ మల్లన్న టీం సభ్యులు కూడా భారీ ఎత్తున ఇక్కడ మల్లన్నకు స్వాగతం పలకడానికి ప్లాన్ చేశారు. ఇక్కడ చూస్తున్నాం కదా ఏర్పాట్లను. ఇక్కడ బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సాగర్ గారు కూడా ఉన్నారు. మరి వారి దగ్గర అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు అన్న, ఎట్లా ఉంది, ఎన్ని గంటల కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది సదస్సు, రాజకీయ సదస్సు? నమస్కారం అన్న. ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీన్మార్ మల్లన్న ప్రోగ్రాం ఒక చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా ఈరోజు బీసీ వాదాన్ని, బీసీ భావజాలాన్ని బలంగా ఈరోజు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంపడానికి బీసీ సమాజం మొత్తం సిద్ధంగా ఉంది. పెద్ద ఎత్తున ఈరోజు అన్ని నియోజకవర్గాల నుంచి, గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనాలు తరగడానికి సిద్ధమైనారు. ఇక్కడ ఏర్పాట్లను పరీక్షించడానికి మా నుంచి ఇక్కడ మేము ఏర్పాటు చూస్తున్నాం. ఎంత జన సమీకరణ ఎంత చేయబోతున్నారు? అంటే జనం రావడానికి ఇక్కడ ఏమైనా ఏర్పాట్లు ఏమన్నా మీరు చేసినారా? బస్ సౌకర్యం ఏమైనా ఏర్పాటు చేసినా, లేకపోతే స్వచ్ఛందంగా జనాలు తరలి రాబోతున్నారా? స్వచ్ఛందంగా ఈ బీసీ సభలు కాబట్టి ఖచ్చితంగా స్వచ్ఛందంగా ఎవరంతా వాళ్ళు బీసీ అభిమానంతో, తీన్మార్ మల్లన్న మీద ప్రేమతో ఈరోజు మా బీసీకి జరిగిన అన్యాయాన్ని ఎదిరించాలని ఒక తాపత్రయంతో ఈరోజు బీసీలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. అన్ని ఏర్పాట్లు ఇక్కడ వాళ్ళకి చేసిన ఇబ్బంది లేకుండా అనుకున్న స్థాయి కన్నా జన స్పందన ఇంకా చాలా ఎక్కువగా ఉందన్న బయట. ఓకేనా? మరి మైత్రి యాదయ్య గారు కూడా ఉన్నారు, రాష్ట్ర బీసీ నాయకులు. మరి మొదటి నుంచి వాళ్ళు బీసీ వాదాన్ని వినిపిస్తూ వస్తున్నారు. మరి వారి దగ్గర కూడా అడిగి తెలుసు అన్న, ఎట్లా ఉంది ఏర్పాట్లు, మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ జరిగే ఏర్పాట్లు? మీరు దాదాపుగా 5 నుంచి 6 వేల మంది వస్తారు. పాల వరకు దాదాపు బస్సులు పెట్టినామని చేతులు నిర్వహిస్తున్నాం. ఈ సభ బీసీ యొక్క సత్తా చూపుతున్న పాలమూరులో మల్లన్న గారికి పాలమూరు మొత్తం అండగా ఉంటుంది. ఆయన ఆయనకి పైకి వస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నాము. చాలా పెద్ద ఎత్తున పాలమూరులో ర్యాలీ కూడా ఉంటుంది. మాది మెట్టిగడ నుంచి 11 గంటలకు స్టార్ట్ అవుతుంది ర్యాలీ. వరకు ర్యాలీకి వస్తాం, తర్వాత స్టార్ట్ అవుతుంది. ఓకే అన్న, ఇప్పుడు రాజకీయ పార్టీలకు అతీతంగా అందరు రాజకీయ పార్టీలో కొనసాగుతున్న బీసీ నాయకులు అందరూ ఈ సభకు రాజకీయ చైతన్య సదస్సుకు రాబోతున్నారా? ఖచ్చితంగా అందరికీ మేము పార్టీలకు అతీతంగా జెండాలు పక్కన పెట్టి బీసీ ఎజెండాతో రావాలని అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఈరోజు పెద్ద ఎత్తున నాయకులు, బీసీ నాయకులు హాజరవుతారన్న. ఓకే, ఇది మనకు బీసీ రాజకీయ సదస్సుకు సంబంధించిన అంశాలను తెలియజేస్తున్నారు స్థానికులు. చెప్పండి బ్రదర్, ఎట్లా ఉంది ఇక్కడ ఏర్పాట్లు, ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఇక్కడ బ్రహ్మాండమైన ఏర్పాట్లు నడుస్తున్నాయి. మల్లన్న గారు వచ్చే సందర్భంగా అన్ని కులాలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి.
బీసీ వాదం వినిపిస్తుంది మామనాడు జిల్లా లోపల. అంత పండుగ వాతావరణం కనబడుతుంది. మన మల్లన్న గారు రాక కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. జై బీసీ, జై జై బీసీ. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లా, ఉమ్మడి మామనాడు జిల్లా ప్రజలు అంటే ఆత్మగౌరవంతో ఉంటారు. ఈ పోరాటానికి పురిటిగడ్డ పాలమూరు జిల్లా. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పతనానికి కారణం కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా అయిందని కూడా సవాలు ప్రతి సవాళ్ళ మధ్యలో జరిగిన పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ గద్దె దిగిందని కూడా మాటలు ఉన్నాయి. మొత్తానికి ఏదైనా పాలమూరు జిల్లాలో పోరాటానికి ప్రొటి గడ్డ కాబోతుందని ఈ బీసీ రాజకీయ సదస్సు ద్వారా తెలియబోతుంది. ముఖ్యంగా బీసీ రాజకీయ నాయకులు కూడా దీన్ని ఆత్మగౌరవంగా తీసుకున్నారు. అందుకే ఈరోజు మల్లన్న గారి ద్వారా ఈ సభను విజయవంతం చేయడానికి భారీ స్థాయిలో బీసీ జనాలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు కూడా తరలి రాబోతున్నారు. అదేవిధంగా అగ్రవర్ణాల ఉన్నవారు కూడా, ప్రజాస్వామ్యవాదులు కూడా వాళ్ళు కూడా మల్లన్న గారిని అభిమానించే వారు కూడా ఈ సభకు రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇది ఔటర్ రాజశేఖర్, ఉమ్మడి మామనాడు జిల్లా, క్యూ న్యూస్ స్థానిక రిపోర్టర్ రాఘవేంద్రతో ఔటర్ రాజశేఖర్.